హెల్త్ బాగాలేదని చెప్పిన వెంటనే నాకు సహకరించి ఇది కొంచెం మళ్ళీ కుదుటపడేలాగా మీ అందరూ నాతో సహకరించినందుకు ధన్యవాదాలు. అది బీపీ ఎక్కువగా అయిపోతున్న కొలది, టెన్షన్ పెరుగుతున్న కొలది దాంతో ప్రమాదం. నాకు ఒత్తిడి ఎక్కువ, ఆలోచనలు వీటన్నింటి వల్ల ఎక్కువ కావడం వల్ల అలా ఏదైనా కారణం చేత టెన్షన్ గురైతే మళ్ళీ నార్మల్ పొజిషన్కి అంటే ఎక్కడి నుంచి మొదలెట్టాం అక్కడికి లేదా అంతకంటే కింద కూడా పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే కేర్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే డాక్టర్ని మార్చుకుంటూ వస్తున్నాను. ది బెస్ట్ అనే వాళ్ళు వచ్చినప్పుడు కూడా మళ్ళీ టెన్షన్తో పడుతున్నాను. కాబట్టి ఇప్పుడు కొంచెం కుదిరిపడింది. మీరందరూ ఇలాగే సహకరిస్తే ఇంకొంచెం మనం జాగ్రత్త తీసుకొని మన కంపెనీని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడుతున్న మీ అందరికీ ధన్యవాదాలు. లవ్ యూ ఆల్. ఇప్పుడు మనం ఒక్కొక్క విషయం మనం మాట్లాడుకుందాం. నేను సుమారు 30 మంది మన కుటుంబ సభ్యులతో నేను మాట్లాడాను. వాళ్ళతోటి వాళ్ళు చెప్పిన దానికి విని దానికి అనుకూలంగా ఎలా చేయాలని చెప్పి నేను వాళ్ళతో డిస్కస్ చేశాను. ఇకపై నుంచి రోజు కొంతమందితో నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. నేనే కాల్ చేస్తున్నాను. నిన్న చెప్పాను కదా, 30 మెంబర్స్ వరకు మాట్లాడినాం. ఈ రోజు నుంచి వీలున్నంత వరకు ఒక్కొక్కరికి కాల్ చేస్తాను. మనకి గట్టిగా చూసుకునే నేను చెప్పాను కదా, 1000 మెంబర్స్ కూడా మన గ్రూపులో ఉండరు. ఒక గ్రూప్లో ఉన్న వాళ్ళే మరో గ్రూపులో ఉన్న వాళ్ళు అన్ని గ్రూపుల్లో ఉంటారు. 1000-1500 మంది ఉంటారు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూస్తే అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. తప్పనిసరిగా మీ సహకారం ఇలాగే ఉంటే మనం మళ్ళీ మన కంపెనీని ప్రేమపూర్వకంగా అతి జాగ్రత్తగా ఇంతకంటే మునుపటి కంటే మహోన్నతంగా నడపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ సహకారం అలాగే ఉన్నది కనుక ఇక మీద నుంచి ముందుకెళ్దాం. అయితే మనం విషయానికి వద్దాం. మన బీసీజే మనం ఆపేయడం జరిగింది. దాన్ని మనకు కావలసినట్టుగా మనం ఎలా అయితే అనుకున్నాం అలా దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించి రెడీ చేశాను. దాంట్లో మీ కాయిన్స్ ఏవైతే మీ సెల్లింగ్ పెట్టారో అవన్నీ వెనక్కి వెళ్ళిపోయి నేను ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత మీకే కనిపిస్తాయి. మీరు మెర్జ్ చేసేసుకుంటే ఆ మెర్జ్ చేసుకునేప్పుడు ఏమవుతుందనే ఆలోచన మీకు వచ్చి ఉండాలి. ఏం పర్లేదు, ఆ అకౌంట్ ఏ అకౌంట్లో మెర్జ్ అయి ఉన్నదో ఆ అకౌంట్ ఎవరికి ట్రాన్స్ఫర్ అయిందో అక్కడ కనిపిస్తుంది. కాబట్టి అక్కడ మీకు ఇవి వచ్చేసినవి సపరేట్గా ఫోల్డర్లో పెట్టాను కాబట్టి మీకు కనిపిస్తాయి. మీరు సేల్కి పెట్టినవన్నీ ఎన్ని వచ్చేయండి. తర్వాత ఆ తదుపరి ఇక మీరు కే ఎక్స్చేంజ్లో పెట్టినవన్నీ కూడా మీ బీసీట్లో కొనుక్కున్న వాటిలోకి వెళ్ళిపోయాయి. అవన్నీ అక్కడ నేను సపరేట్గా ఫోల్డర్లో పెట్టించాను. ముందు నేను చెప్పినట్టుగా వాటిని 100కు కొన్నారు కాబట్టి 100 రూపాయలకే తీసుకుంటాము. ఆ తర్వాత వాటికి కాయిన్కి అరకాయిన్ కలిపి కాయిన్నరగా మీకు కనిపిస్తుంది. అంటే అక్కడ ఉంటుంది, క్లియర్గా ఇచ్చాను దాంట్లోకి. ఇప్పుడు అది ఇచ్చేసిన తర్వాత ఏదైతే 100 రూపీస్ లాక్ ఉందో ఆ లాక్ కూడా తీసేశాను. ఇప్పుడు మీరు కాయిన్ని మీకు నచ్చిన రేట్లో ₹1 లాక్ చేశాను. అంటే ₹1 కంటే కిందకి వెళ్ళిపోవడానికి కాదు, మనం ప్రవేశపెట్టిందే ఆ రేటు కాబట్టి అక్కడి నుంచి మీకు నచ్చిన రేటు దగ్గర మీరు పెట్టుకోవచ్చు. ఎవరికి అనుకూలంగా ఉన్న రేటుకి వాళ్ళు కొంటారు. అయితే ఇలా కొనడానికి ముందు ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి. ఆ జాగ్రత్త ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఏంటంటే బీసీట్లో ఏ రేటు ఉన్నదో అదే ఇంటర్నేషనల్లో ఏ రేటు ఉన్నదో అదే బీసీటీకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే అదే రేటుకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. మీరు కూడా దానికంటే ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టం. దాంట్లో నా నియంత్రణ ఏమి ఉండదు.
మీరు పెట్టుకోవచ్చు. అది కాబట్టి దీన్ని గమనించండి. అక్కడ పెరిగితే ఇక్కడ పెరగవచ్చు, ఇక్కడ పెరిగితే అక్కడ పెరగవచ్చు. అది మీ మీ అభిప్రాయం బట్టి ఉంటుంది. ఇంకా తర్వాత ఈ బీసీట్లో కొనుక్కున్న అన్ని నేను ఇప్పుడు ఇచ్చేయచ్చు, ఈరోజు ఇచ్చేయచ్చు. కాకపోతే దీనికి మన మై నీడ్స్ కూడా కనెక్ట్ అయితే తప్ప ఈ కాయిన్స్ మళ్ళీ మీరు ఎక్కడ అమ్మాలి అనే దానికి ప్లేస్మెంట్ ఉండదు. అందుకోసం మై నీడ్స్ని వెండర్ పాట్లో రెడీ చేస్తున్నాను. అంటే గతంలో ఉన్న మై నీడ్స్ వేరు, అది మనం అనుకున్న మై నీడ్స్తో 1% కూడా కాదు. రీఛార్జ్లు ఇవన్నీ అవి మన కంట్రోల్లో ఉండి కాదు. కరెంటు బిల్లు వైర్లు అన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. అవి సరిగా దాని తాలూకు యాక్సెస్ కూడా సరిగా ఉండదు, ఇబ్బంది పడుతూ ఉంటాను అన్నమాట దాని మీద. అందుకోసం అని చెప్పేసి నేను అనుకున్న వెండర్ పోర్టల్లో ఉన్నటువంటి మైనీడ్స్ని ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లో హెవీ ట్రాఫిక్ వస్తుంది. మనం గతంలో ఈ యాడ్స్ చూస్తేనే ఉదయాన్నే ఎంత ట్రాఫిక్ ఉండేది, తర్వాత మన అకౌంట్ ఓపెన్ చేస్తేనే ఎంత ట్రాఫిక్ ఉండేది, మనం ఏ అవసరాల కోసం దాన్ని చూసినా అవన్నీ దానికి ట్రాఫిక్ ఉండేది. కానీ వెండర్ పోర్టల్ ఎలా ఉంటుందంటే ఉదయం నుంచి నిద్రలేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు మీకు ఏ అవసరాలు ఉన్నా సరే అవి కొనడమో అమ్మడమో, అలాగే తిరగడము లేకపోతే తిప్పడము, అంటే ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రావెల్. లేకపోయినట్లయితే ఈ ఏమైనా ఇప్పుడు మనం అనుకున్న ఈ పేమెంట్స్ అన్నీ చేయడం ఈ 5 మీదే ఉంటుంది. మనం అంటే కొనుక్కోవడం, అమ్ముకోవడం, అలాగే ఈ ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ పేమెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి చాలా హెవీగా ఉంటుంది. మీకు ఎప్పుడు అవసరమైనా అవి వాడుతూ ఉంటారు కాబట్టి చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. దానికోసం చెప్పేసి సర్వర్స్ని అన్లిమిటెడ్గా చేసి కండిషనల్గా బాగా ఉన్నదాన్ని మళ్ళీ ప్రవేశపెట్టి అలాగే అనేక సాఫ్ట్వేర్లు కొని అలా చేయాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు జరుగుతుంది అది అయిపోతుంది. అయిపోయిన వెంటనే మనం ఓపెన్ చేద్దాం. అది చాలా చక్కగా వస్తుంది. గతంలో మనం కిబోని తయారు చేసుకున్న తర్వాత 2.5 సంవత్సరాల వరకు వచ్చినా పెద్దగా మనకేమీ అందులో ఎర్రర్స్ లేవు. కొత్త ప్లాన్స్ మనం పెడుతున్నప్పుడు తప్ప అక్కడ ఎర్రర్స్ ఎక్కడా రాలేదు. ఆ తర్వాత వచ్చిన వాటిల్లో మాత్రం ఎర్రర్స్ వచ్చాయి. కాబట్టి ఇక ముందు ఎలా ఉన్నది అలాగే గట్టిగా బలంగా ఉండేట్టుగా చేస్తున్నాను. మొన్న మైనిట్స్లా కాదు. మన మైనిట్స్ చెప్పాను కదా, అది వేరే కండిషన్లో చేసి మనకి కావవి. ఇప్పుడు కంప్లీట్గా చేస్తున్నాను దీన్ని. కాబట్టి అది అయిపోయిన వెంటనే నేను ఇప్పుడు బీసీట్ ఇస్తే బీసీట్లు కొనుక్కొని మైనిట్స్లో వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మీకు మన ధర ఏమవుతుందంటే ఇంటర్నేషనల్లో ఏ రేట్ ఉందో అది మీకు ఇక్కడ కనిపించేలా అంటే మీకు బీసీట్లు కూడా ఉంటుంది. బీసీట్లో ఏ రేట్ ఉన్నదో అది మైనీడ్స్లో ఉంటుంది. మైనీడ్స్లో ఏ రేట్ అయితే ఉన్నదో దాన్ని మీ అకౌంట్స్లో కూడా కనబడుతుంది అన్నమాట. మీ అకౌంట్స్లో కూడా కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది అంటే మీరు ఇవి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు కదా ఇవన్నీ ఇలా అన్నమాట. ఈ 3 చోట్ల కనబడుతుంది. అమ్ముకునే చోట ఇప్పుడు మనం బీసీట్లోనూ కొని అమ్మే దగ్గర కనబడుతుంది. మీరు ఆ కాయిన్ యూజ్ చేసుకునేటువంటి యూటిలిటీ అయిన మైనీడ్స్లోనూ అదే రేటు కనబడుతుంది. అప్పుడు ఇదే రేటుకి మీరు అక్కడ చలామణిలోకి వాడుకోవచ్చు అనమాట. మీరు ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేసుకున్న అక్కడ కూడా కనబడుతుంది. ఇంటర్నేషనల్లోకి వెళ్తే అక్కడ ఒక ఎక్స్చేంజ్కి అరగంట దగ్గర తేడా వస్తుంది. ఒకే రేట్లో మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఇది కూడా అలాగే మెయింటైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం అంతా కూడా ఒకే రేటు మీకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని కనెక్ట్ చేయాల్సి వస్తుంది. కనెక్ట్ చేస్తున్నాను కూడాను. కాబట్టి ఇక మీద నుంచి ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అలవాటు ఉన్న వాళ్ళకి, ఐడియా ఉన్న వాళ్ళు అందులో మీరు అమ్మవచ్చు, కొనవచ్చు. ఒకవేళ అందులో మనకు కష్టం అనుకున్నప్పుడు లేదా అందుకంటే మనకు ఈజీగా కావాలనుకున్నప్పుడు బీసీట్లో మీరు అమ్మచ్చు, కొనవచ్చు. అలాగే ఈ బీసీట్లో అమ్మడం కూడా రాదు మనకి, ఇది కూడా కష్టం అనుకున్నప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మైనిట్స్లోకి వెళ్ళిన తర్వాత కూడా దీన్ని
ఒకవేళ మైనారిటీస్లో ఉన్నవాళ్ళు బీసీలో కొనుగోలు చేసుకోవాలనే అవకాశం లేకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలనే దానికి కూడా నేను ఒక సిస్టమ్ని ఇప్పుడు మైనారిటీస్లో ప్రవేశపెడుతున్నాను. ఆ సిస్టమ్ కూడా మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అయితే ఇవన్నీ వీడియో రూపంలోనే ఇవ్వాలి. ఇప్పుడు మైనారిటీస్ కొద్దిగా ఆపరేషన్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ వీడియో రూపంలో పెడతాను. ముందుగా మీకు తెలియడం కోసం తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఒక మనవి, నేను మైనారిటీస్ని కొత్తగాను జాగ్రత్తగా చేస్తున్నాను. అయితే మీకు ఇష్టం ఉంటేనే మైనారిటీస్లో మీరు మైనారిటీస్ని యూజ్ చేసుకోవచ్చు, మైనారిటీస్లో మీరు పాల్గొవచ్చు. లేని పక్షంలో ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఉంది. దాంట్లో మీకు 1% ముందు ఇచ్చి మీకు అలవాటు అయిన తర్వాత మీరు ఎంత పర్సెంటేజ్ అమ్ముకోవాలనే దానికి నేను ఈ మండే వీలున్నంత వరకు మండే లేదా ట్యూస్డే కన్ఫామ్ అనమాట. సోమ మంగళవారాల్లో మీ కాయిన్స్ని ఇంటర్నేషనల్కి కూడా మీరు ఎలా పట్టుకెళ్ళాలనేది నీకు అందులోకి ఇచ్చేసి దాని తాలూకా ఈ గ్యాస్ ఫీజు ఎలా చేయాలి అనేది మీకు చెప్పేసి దాన్ని ఎలా తీసుకోవాలనేది కూడా మీకు చెప్పే నేను ఇస్తాను. అంటే మీరు సోమవారం కానీ మంగళవారం కానీ ఆ 2 వారాల్లో ఏదో ఒక రోజు అవుతుంది. అంటే ఇక్కడ సాఫ్ట్వేర్లు శని ఆదివారాలు సెలవు ఉంటుంది కాబట్టి నేను పర్టికులర్ డేట్ చెప్పలేకపోతున్నాను. అయినా సరే నేను ఇచ్చేస్తాను. అప్పుడు మీరు దాంట్లో పంపించి ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు మైనారిటీస్ గురించి నేను ఇప్పుడు మీతో మాట్లాడాలి. మరొక విషయం, మైనారిటీస్ గురించి మాట్లాడే ముందు మరొక విషయం, కాయిన్ రేట్ అనేది ఎప్పుడూ కాన్స్టెంట్గా ఒకేలా ఉండదు. ఇవాళ ₹1 ఉండొచ్చు, రేపు అదే 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, మళ్ళీ 10 అవ్వచ్చు, మళ్ళీ 10,000 కూడా కావచ్చు. ఎక్స్చేంజ్ల్లో పెడుతున్నది ఎన్నో కారణాలు, ఎన్నో డిపెండింగ్. అంటే ఎక్కడో యుద్ధం జరిగితే అంతర్జాతీయంగా దాని ప్రభావం ఉంటుంది, ఎక్కడో ఎలక్షన్ జరిగితే దాని ప్రభావం అంతర్లీనంగా చాలా ప్రభావితంగా ఉంటుంది. మన ఇండియాలో మొన్న ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు కౌంటింగ్కి ముందుని సర్వేలన్నీ కూడా ఒక పార్టీకి అనుకూలంగా లేవు అని వెంటనే ధన్మని కిందకు వచ్చాయి. అదే సర్వేలా ముందు రోజు పలానా పార్టీకి అనుకూలంగా ఉందని వెంటనే 4% పెరిగాయి షేర్ మార్కెట్ కూడా. ఆ తర్వాత మళ్ళీ పలానా విధంగా రిజల్ట్స్ వచ్చాయి, పలానా వ్యక్తి రూల్ చేయబోతున్నారు అన్ని వెంటనే మళ్ళీ రేటు మళ్ళీ పెరగడం జరుగుతుంది. అలాగే ఇది ఇంటర్నేషనల్ కూడా ఉంటుంది. అమెరికా ప్రెసిడెంట్ ఎవరయ్యారు, వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఆయన సిద్ధాంతాలు ఏంటి, వీటన్నింటి మీద కూడా ఉంటుంది. అలాగే ప్రతి దానికి సంబంధించి ఉంటుంది అన్నమాట. దీనికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి తగ్గడం పెరగడం అనేది సర్వసాధారణంగా ఉంటుంది. కాబట్టి మనం కంగారు పడకుండా ఎప్పుడు అమ్మాలి ఎప్పుడు కొనాలి అనేది మీకు తరచూ దాన్ని చూస్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది. అది ఎలా అమ్ముకోవాలి ఎప్పుడు అమ్ముకోవాలి అనేది మీకు తెలిసిపోతుంది అంతా. కదా కొంత సమయం మీకు పడుతుంది అంతే. అందుకోసమనే నేను మీకు 100 ఏళ్ళకు పైబడి మీ కాయిన్స్ వచ్చేటట్టుగా ఇవ్వడానికి కారణం కూడా ఒకసారి మీరు నష్టపోయినా మరొకసారి మీరు లాభం పొందాలి అనేటువంటి ఆలోచనతో నేను ఇది ఇచ్చాను. కానీ ఇక్కడ మీకు ఒక విషయం క్షుణ్ణంగా చెప్పగలను. మీ దగ్గర 2 సంవత్సరాలుగా శాలబుల్ కాయిన్స్ ఉన్నాయి, 2 ఏళ్ళుగా మీ దగ్గర రకరకాలుగా మీకు ఎస్వి అకౌంట్లోంచి వచ్చినాయి కావచ్చు, లేకపోతే మిగతా అకౌంట్లోంచి వచ్చినాయి కావచ్చు, మీ బండికి రిలీజ్ చేసినవి కావచ్చు, అంటే ఈఎంఐలకి ఇచ్చినవి కావచ్చు, మీరు కొనుక్కొని కావచ్చు, మీరు అమ్ముకుని కావచ్చు, ఇవన్నీ కూడా మీ దగ్గర స్టేక్ అయ్యి శాలబుల్ ఉన్నాయి. అంటే 5 కోట్ల కాయిన్స్ సుమారుగా ఉన్నాయి. అవి పెద్ద ఎక్కువ కాదు, మార్కెట్లోకి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది అంతనా. అయితే ఇన్ని కాయిన్స్ ఉన్నాయి. కానీ మీ దగ్గర భవిష్యత్తులో ఇవి కానీ అమ్మేసుకుంటే, మీరు ఏదో ఒక రేటుకి దీన్ని అమ్మేసుకున్నట్టయితే భవిష్యత్తులో మళ్ళీ ఇన్ని కాయిన్స్ మీకు దొరకవు. ఎందుకంటే మీకు నెలవారీగా రిలీజ్ అవుతున్న కాయిన్స్ మాత్రమే మీ దగ్గర ఉంటాయి, స్టేక్ మీ దగ్గర పోగు చేసుకుని ఉండవు. ఈ 2 ఏళ్ళుగా పోగైనవి ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వీటిని అమ్మడం కొనడం చేయండి. ఇప్పుడు నేను మైనారిటీస్లో అనేకమైన మార్పులు తీసుకొస్తున్నాను. అవన్నీ మీకు వీడియో రూపంలో నేను వివరిస్తాను మళ్ళాను. ఇప్పుడు మీకు మళ్ళీ ఈరోజు అయిపోయిన తర్వాత, అంటే మళ్ళీ రేపు ఉదయం మైనారిటీస్ని తాలూకు అందులో నేను చేసిన మార్పులు ఎంత చక్కగా ఉన్నాయి,
మీకు ఎంత ఉపయోగపడతాయి అన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తాను. చాలా బాగా చేశాను. సర్వసాధారణంగా ఉన్న మనుషులు కూడా చేసుకున్నట్టు చేశాను. అంటే కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకొని మళ్ళీ చేసుకోవడానికి వీలుగా నేను ఇస్తాను. అయితే మీకు ఇక్కడ ముందు మీకు చెప్పాల్సిన మరొక విషయం ఏంటంటే, మీకు బల్లుకు సంబంధించిన నేను 2 నెలలు ఈఎంఐ ఇస్తానని చెప్పాను. 1 నెలది ఇచ్చాను. అందులో కొంతమంది పడలేదు, అవన్నీ నోటీస్ చేస్తున్నాను. ఇంకొక నెలది కూడా ఈ మైనర్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అది కూడా ఇస్తానండి. ఈ నెలలోనే అన్నీ జరిగిపోతాయి. అది కూడా ఆ మిగిలిన పేమెంట్ కూడా ఇచ్చేస్తాను. ఆ తర్వాత నుంచి మీకు ఇది చాలా సింపుల్గా మీ మీద అది భారం పడకుండా ఉండేటట్లుగా మైండ్స్ని నేను డిజైన్ చేశాను కాబట్టి మీకు అది సహకరిస్తుంది చేసుకునే వాళ్ళందరికీ అనుకుంటున్నాను. ఇక్కడ మైనర్స్లో రేటు పెరిగింది అంటే ఆటోమేటిక్గా అది ఇంటర్నేషనల్ పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా చేద్దాం. మీకు ఎన్ని సమస్యలు ఉన్నా వాటిలన్నింటినీ పరిష్కరించుకుందాం. నేను మాట్లాడతాను, మనం మాట్లాడుకుందాం. సమస్యలు వచ్చినా పరిష్కరించుకుందాం. వాటిలన్నింటినీ సరళంగా ఒకరినొకరు అర్థం చేసుకోవడమే. ఇప్పుడు ఎలాగ ఉన్నది డాడీ, ఇది కష్టంగా ఉన్నది, ఇది సిస్టమ్ దాటి ఉన్నది అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవడం. లేదు డాడీ నాకు ఈ కష్టంగా ఉన్నది అన్నప్పుడు నేను అర్థం చేసుకుని దానికి అనుకూలంగా రావడం. అలా చేసినప్పుడు ఖచ్చితంగా మనం ది నంబర్ 1 కంపెనీ ఇన్ ఇండియా, ఇన్ వరల్డ్, ఆల్ వరల్డ్లో మనం తీసుకెళ్ళాలన్నప్పుడు ఇక్కడ ఒకటే, వ్యాపారానికి ప్రేమానురాగాలు కలపాలి. ట్రేడింగ్కి అర్థం చేసుకునేటువంటి సరళమైన సంబంధాలు కలుపుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎలాంటిదైనా సరే ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తూ, మెయింటైన్ అంటే నన్ను నువ్వు మన ఇద్దరం కలిపి ఎదుటి వారిని అర్థం చేసుకునేలాగా మనం మార్చుకొని ఒక సత్సంబంధాలను మెయింటైన్ చేస్తూ మనం వెళ్తున్నప్పుడు ఇవన్నీ సాధారణమైన వాటిగా మారిపోతాయి. ఒకరినొకరు మోసం చేసుకోకుండా, ఒకరినొకరు తప్పుగా తీసుకోకుండా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వేరే కంపెనీల్లో మీరు ఒకళ్ళు ఏదైనా చేసుకోవచ్చు అవసరానుకూలంగా, ఆపదలు అనుకూలంగా. కానీ కిబోలో, మైనిడ్స్లో, బీసీట్లో అలా కాకుండా ఒక ప్రేమానురాగాలతో కూడినటువంటి ఒక సంబంధాల బాంధవ్యాలతో పెనవేసుకుపోయే ఒక మంచి సంస్థగా దీన్ని మార్చాలని ఒక మంచి దృఢ నిశ్చయంతో నేను ఇప్పుడు మీతో కలిసి ముందుకు నడవాలనుకుంటున్నాను. సహకరించే వాళ్ళందరూ, దాన్ని కోరుకునే వాళ్ళందరూ నాతో కలిసి రండి. కోరుకోలేని వాళ్ళందరూ, లేదా సహకరించే ఉద్దేశం లేని వాళ్ళు, లేదా నేను అర్థం కాలేని వాళ్ళందరూ మీరు ఇంక దీన్ని డిస్టర్బ్ చేయకుండా దూరంగా ఉండి నిశ్చితంగా పరిశీలించండి. మీ కాయిన్ అమ్ముకునే ధర మీకు వచ్చినప్పుడు, మీ కాయిన్కి మీరు కావాల్సిన ధర మీకు వచ్చినప్పుడు చక్కగా మీరు అమ్ముకొని చల్లగా డబ్బులు తీసుకొని మీరు వాటిని ఉపయోగించుకోండి, ఆ ధనాన్ని మీకు నచ్చినట్టుగా. కానీ ఒకటి, చేసేవాడిని మనం తూలనాడకూడదు, చెప్పేవాడిని మనం డిస్కరేజ్ చేయకూడదు, వాడిని వ్యంగ్య పదాలతో ఎక్కడ మాట్లాడకుండా దయ ఉంచి ఈ విషయాల్ని మీరు గ్రహించి నాతో కలిసి వచ్చినట్టయితే మళ్ళీ మన కంపెనీ పూర్వ వైభవానికి రెట్టింపు చేసి తీసుకెళ్లే విధంగా మనం తీసుకువెళ్దాం. కోపం ఉంది, దాన్ని మాట్లాడుకుందాం. ప్రాబ్లం ఉంది, పరిష్కరించే మార్గం అన్వేషిద్దాం. మార్గం బాగాలేదు, మంచి మార్గాన్ని వేసుకుందాం. ఈ మన సాఫ్ట్వేర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్లా సాల్వ్ చేసే విధంగా వెళ్దాం. కాకపోతే ఒకటి ఏంటంటే, త్వరితగతిన 1 గంటలోనో 1 రోజులోనో ఈ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ జరగవు. అలాగని మనం ఎవరినో తీసుకొచ్చి పెట్టేస్తే వాడు మనకు బాగానే కనిపిస్తాడు, ముందు చాలా బాగుంటుంది, తర్వాత అది చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. నేను ఈ సాఫ్ట్వేర్లో గత 10-15 ఏళ్ళుగా నలిగిపోయి, నష్టపోయి, కష్టపడి, ఇబ్బంది పడి ఎంతో చక్కగా చేసేవాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెట్టారు సాఫ్ట్వేర్లో. అందుకని నేను ఎవరు పడితే వాళ్ళతో నేను చేయలేకపోతున్నాను. నేను అనుకూలంగా ఉన్న వాళ్ళతో నేను చేస్తాను. కాబట్టి మీరందరూ నాకు సహకరించి రండి. లేకపోతే దూరంగా ఉండి నిశితంగా పరిశీలించి మీ పనులు మీరు చేసుకుంటూ అవసరమైన చోట మీ కాయిన్ మీరు అమ్ముకోండి. నిరక్షరాస్యులు కూడా నేను ఈ క్రిప్టో ట్రేడింగ్లోకి తీసుకువెళ్ళే విధానాన్ని క్రమేపీ అంచెలంచెలుగా, ఒకే రోజు రాదు, ఒక్కొక్కటిగా మన BCT టు మైనిడ్స్లో దీన్ని అలవాటు చేస్తున్నాను. BCT టు మైనిడ్స్లో దీన్ని అలవాటు చేస్తున్నాను. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వ్యర్థం కాలేని విధంగా మనం ముందుకు పోదాం.
నాతో సహకరించండి, నాతో కలిసి రండి. నా మీద కోపం ఉంది, గట్టిగా తిట్టేయండి, నచ్చినట్టు మాట్లాడేయండి, కానీ నాతోటి కలిసి ఉండండి. నా మీద ప్రేమ ఉన్నది, ఇంకా ప్రేమించండి, కలిసే ఉందో. లేకపోతే నాతో ద్వేషం ఉంది, ఆ ద్వేషాన్ని మెయింటైన్ చేస్తూ మీలో ఉన్న ఆ ద్వేషం తగ్గే వరకు కొంచెం ఓపికగా దూరంగా ఉండండి. మళ్ళీ నేను మీకు నచ్చుతాను, మనందరం కలిసే ఉంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. బీపీ పెరిగి ఒకరికొకరు అనారోగ్యాల పాలైపోయి తెచ్చుకోవడం కంటే మనం అర్థం చేసి ఏం చేయలేం. ఒక కోపంతో ఒక విషయాన్ని తారస్థాయికి తీసుకెళ్ళిపోయి పీక్కి తీసుకెళ్ళిపోయి దాని మీద ఒక కేసు పెట్టేసి దాన్ని తెంపేసి దాన్ని తుడిచేసి ఏదైనా చేసి అనుకోండి కంపెనీని, అయిపోద్ది అంతే. అప్పుడు బీపీ కూడా ఆగిపోద్ది, కానీ ఆ కంపెనీ కనబడదు. మనం చేయడానికి ఏముండదు, వాళ్ళు చేయడానికి ఏముండదు. ఎన్నో మీరు చూశారు. కాబట్టి మన కంపెనీ అలా కాకుండా ఎన్నోసార్లు ఆవేశాలు కోపతాపాలు వచ్చిన ఒకరినొకరు అర్థం చేసుకొని సహకరించిన మీరందరికీ అద్భుతమైనటువంటి సహకారం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇక పైనుంచి మనం కలిసి వెళ్దాం. నాకు టైం తీసుకొని ఒక్కొక్కటి చేసుకొస్తున్నందుకు సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నేటి నుంచి మళ్ళీ కొంతమందితో నేను మాట్లాడుతూ ఉంటాను. అన్ని సమస్యలు తీర్చుకుందాం. మై నీడ్స్ అండ్ బీసీట్ని అద్భుతంగా తీసుకెళ్దాం. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కలిసి రండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దూరంగా ఉండి దాన్ని సహకరించండి. ధన్యవాదాలు. మీ తాలూకు సహకారం కోసం ఎదురు చూస్తున్నాను. నా తదుపరి వాయిస్ కోసం మీరు ఎదురు చూస్తూ నన్ను ప్రేమించడానికి ప్రయత్నించండి. అర్థం చేసుకోవడానికి మీరు అనుకువగా ఉండడానికి మీరు చూడండి. లవ్ యూ ఆల్. సమస్యలన్నీ ఆ ప్రేమలో కలిసిపోతే అన్నీ కూడా సులభమైన మార్గంగా మారిపోతాయి. లవ్ యూ ఆల్. మై నీడ్స్లో నేను ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నానంటే, ఇష్టం ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. నానా తప్పుగా ఎవరు నన్ను తీసుకోకండి. మనం ప్రేమపూర్వకంగా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. కష్ట సుఖాలు, అభిప్రాయ భేదాలు, కోపతాపాలు, లేకపోతే అపార్థం చేసుకోవడాలు, అర్థం చేసుకోవడాలు, ఇవన్నీ కుటుంబ జీవనం గడిపేటువంటి మన సమాజంలో ఇవన్నీ సర్వసాధారణం. అది కుటుంబం అయినా, గ్రామం అయినా, దేశం అయినా, రాష్ట్రాలు దాటి ఎక్కడికి వెళ్ళినా మన భారతీయులు అంతా కుటుంబ జీవితాలకు అలవాటు పడిపోయి ఆ ప్రేమానురాగాల మధ్యలో, ద్వేషానురాగాల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఇక్కడ ఒకసారి ఒక మనిషిని ప్రేమించడం, మరొకసారి ద్వేషించడం, మళ్ళీ కలిసిపోవడం, ఇదంతా సర్వసాధారణం. మీ అందరికీ తెలుసు. మన కంపెనీలు కూడా అలాంటిదే. ఈ మధ్యలో కొన్ని అవాంతరాలు రావచ్చు, కానీ వాటిలన్నింటినీ దాటి మనం 3 ఏళ్ళు దీన్ని దాటి వెళ్ళిపోయాం. కాబట్టి ఇంక మనలో అవేమీ చేయలేవు. కష్టం ఉన్నా సరే అట్లన్నింటిలో అధిగమించుతాం. ఇప్పుడు నేను మై నీడ్స్ని మీకు అనుకూలంగా తీసుకొచ్చాను. ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నాతో చేస్తారు. అయితే కొత్తగా వచ్చిన వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఎక్కువగా దీని మీద వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఇప్పుడు చెప్తాను, వినండి. మన కిబోలో చదువుకోలేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు, క్రిప్టో అంటే అర్థం తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అందరూ లేరు, కొంతమంది వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి కూడా మనం అనుకూలంగా ఎలా చేయాలి అన్నటువంటి ఆలోచనను తీసుకొచ్చాను దీంట్లోకి. అంటే వాళ్ళు ఇంటర్నేషనల్లో అమ్మలేకపోవచ్చు. ట్రాన్స్ఫర్ కాయిన్లో మీరు వాళ్ళ దగ్గర తీసుకొని మీరు అమ్ముకోవచ్చు. మెర్జ్ చేసుకొని వాటిని పూర్తిగా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. కాబట్టి వాటిని మీరు ఒక అకౌంట్లో తెచ్చుకొని మీరు అమ్ముకోవచ్చు. నెక్స్ట్ బీసీట్లో అమ్ముకోవచ్చు. ఈ ట్రాన్స్ఫర్లో ఒకరికొకరు తీసుకొని మళ్ళీ బీసీట్లో అమ్ముకోవచ్చు. బీసీట్లో నుంచి మైనీడ్స్లో తీసుకెళ్ళవచ్చు. అయితే ఇక్కడే నేను చెప్పబోయే విషయం ఉంది. మైనీడ్స్లోకి వచ్చే వాళ్ళు కూడా నిరక్షరాస్యులు, అక్షరజ్ఞానం అద్భుతంగా ఉన్నవాళ్ళు ఇద్దరు ఉంటారు. సగం వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే ఈ 3 రకాలుగా చెందిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ 3 రకాలుగా ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఇప్పుడు మైనీడ్స్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. ట్రేడర్స్, నేను గతంలో ఒక మాట చెప్పాను. మిమ్మల్ని ట్రేడర్స్గా మార్చడం లేదా ట్రేడర్స్ చేసేటువంటి విధానం మీకు తీసుకొచ్చి ఇవ్వడం ద్వారా మన కాయిన్ మీరు హ్యాపీగా వాడుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు అదే చేస్తున్నాను. ఇప్పుడు మైనీడ్స్ వచ్చినప్పుడు కూడా నిరక్షరాస్యులు
అక్షరాస్యులు సగం సగం తెలిసిన వాళ్ళు కూడా మైనస్లోకి వచ్చేస్తారు. ఎందుకంటే కొనడం, అమ్మడం, తినడం, తిరగడం ఇవన్నీ అందరూ చేస్తారు కాబట్టి పేమెంట్స్ ఇవ్వడం వీళ్ళందరికీ అనుకూలంగా తీసుకొచ్చాను. ఇప్పుడు ఒక ఫాస్ట్ ట్రేడరు, ఇప్పుడు ఒక గొప్ప ట్రేడరు వెళ్ళి ఎలా చేస్తాడో అలాంటిదే నేను ఇప్పుడు బీసీట్లో తీసుకొస్తున్నాను. కాకపోతే దాన్ని చాలా సింపుల్గా కామన్ మ్యాన్ కూడా చేసుకునేలా చేస్తున్నాను. అంటే ఒక సంస్కృతంలో ఉన్నటువంటి ఒక పద్యాన్ని మనం విన్నప్పుడు అరే బాబు ఈ భాష నాకు అర్థం కావట్లేదు, ఈ పదాలకు అర్థం తెలియలేదు అనుకుంటాం. అలాగే ఒక ఇంగ్లీష్లో ఒక కఠినమైన పదాలని మనం వాడినప్పుడు ఉచ్చరించడానికి కూడా కష్టంగా ఉన్నప్పుడు అవి విన్నప్పుడు అరే నాకు అర్థం తెలీదు, నాకు ఇంగ్లీష్ వస్తే బాగున్ను అని ఉంటుంది. ఎందుకంటే నాకు రాదు కాబట్టి. కానీ వాటి అర్థం తెలిసినప్పుడు తెలుగులో దాని అర్థం విడమర్చి చెప్పే వ్యక్తి ఉన్నప్పుడు అది సంస్కృతం అయినా లేకపోతే అది ఇంగ్లీష్ అయినా మరి ఏ భాష అయినా ఓహో ఇదే కదా నాకు అర్థమైందిలే అనుకుంటాం. అలాగే ఈ క్రిప్టో ట్రేడింగ్, క్రిప్టో అమ్మకాలు కొనుగోళ్ళు ఎప్పుడు అమ్మాలి ఎప్పుడు కొనాలి అని దాని మీద కూడా నేను ఒక సిద్ధాంతాన్ని ఒక సిస్టమ్ని ఇప్పుడు మై నీడ్స్లోను బీసీలో పెడుతున్నాను. అంటే ఏమీ తెలియనివాడు కూడా ఇంటర్నేషనల్ ట్రేడర్ ఎలా చేస్తాడో అందులో ఉన్నటువంటి భావాల్ని, అందులో ఉన్నటువంటి అర్థాల్ని, అందులో చేసే విధానాల్ని కూడా సింపుల్గా చేసి చాలా సింపుల్గా చేసి తీసుకొచ్చి మన దాంట్లో బైనరీస్లో పెడుతున్నాను అనమాట. అంటే కొనుక్కున్నప్పుడు అమ్మినప్పుడు ఎలాగుంటుంది, లేదా ఎవరో ట్రేడింగ్ చేసి మనకు ఇంట్రెస్ట్ ఇస్తాడు, మీరేమో ₹1,00,000 కట్టండి మీకు ₹10 ఇంట్రెస్ట్ ఇస్తాను అని చెప్తూ ఉంటారు. అలాంటి చేసినప్పుడు ఎలా చేస్తున్నారు వాళ్ళు, అలా చేసి దాన్ని మన బీసీట్లో ఎందుకు పెట్టకూడదు, అలా చేసి దాన్ని ఒక కామన్ ఎందుకు సంపాదించుకోకూడదు అనే ఆలోచనతో అతి కష్టమైన దాన్ని అతి సరళంగా చాలా సవ్యంగా చాలా సింపుల్గా తీసుకొచ్చి గాలి వీచినంత సున్నితంగా చల్లగాలిలో మనం తిరిగినంత హాయిగా దీన్ని మన బీసీట్లో తీసుకొచ్చి తద్వారా మై నీడ్స్లో అద్భుతమైన రూట్ తీసుకొచ్చాను. అది మీరు చూస్తారు తీసుకున్నప్పుడు. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. ఇప్పుడు ఆ పనుల్లో ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఈరోజు నేను ఈ నైట్ మళ్ళీ రేపు ఉదయానికి కూడా వీలైతే లేదా ఎల్లుండి ఉదయానికి నేను మరికొన్ని వివరాలు ఇస్తాను. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. మనోళ్ళు నాకు నేను కాల్ చేసి ఈరోజు కూడా కొంతమందితో మాట్లాడతాను. మీకు ఎన్ని సమస్యలు ఉన్నా